హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శిరీష. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఈ స్టోరీ వెరీ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సూర్య, శ్వేత ముచ్చటైన జంట. వారికి ఒక ముద్దుల కొడుకు మహాదేవ్. అతనికి ఇప్పుడు 10 ఏళ్ళు. శ్వేతకి శివుడంటే ఇష్టమని మహదేవ్ అనే పేరు పెట్టుకుంది కొడుక్కి. ఇప్పుడు మళ్ళీ నిండు నెలల గర్భిణి శ్వేత. సూర్య శ్వేత కోసం 4 రోజుల ముందు నుంచే ఆఫీస్‌కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. సూర్య శ్వేతది ప్రేమ వివాహం మరియు కులాలు వేరు. అందుకే అటు పెద్దలు ఇటు పెద్దలు ఎవరు దగ్గరికి రారు. ఎవరి ఎవరిని దగ్గరికి రానియ్యరు. ఎప్పుడన్నా ఫోన్లు చేసుకుని బాగున్నారా అంటే బాగున్నారా అనుకుని ఫోన్లు పెట్టేయడమే కానీ ఎప్పుడు వచ్చి కలిసింది లేదు. మహాదేవ్‌తో శ్వేత చెప్తుంది. దేవా, మనకు పుట్టేది చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, నువ్వు వారితో ప్రేమగా ఉండాలి. అనవసరంగా పోటీలు, పంతాలు పెట్టుకుని గొడవలు పెట్టుకోకూడదు. మీరు ఇద్దరు ఎప్పుడు స్నేహంగానే ఉండాలి అని. సరే అమ్మా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు? నేను అంత గొడవ పడేవాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అని దేవ అలకగా అనేవాడు. ఆ! అంతే కదా మరి అని సూర్య కూడా దేవాకి మద్దతు ఇస్తూ దేవాని దగ్గరకు తీసుకునేవాడు. శ్వేత మనసులో అనుకుంది. పక్కింట్లో అన్నదమ్ములిద్దరూ ఎప్పుడు పోటీలు పడుతూ, పంతానికి పోతూ, కొట్టుకుంటూనే ఉంటారు. అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టం అంటే నేనంటే ఎక్కువ ఇష్టం అని నిత్యం గొడవలు పడుతూ, దెబ్బలు తన్నుకుంటూనే ఉంటారు. అందుకే నాకు ఇంత భయం అని. ఆ రోజు పొద్దున్నే శ్వేతకి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వరకు నొప్పులు వస్తూనే ఉన్నాయి. శ్వేత చాలానే అలసిపోయి నీరసపడింది. ఆపరేషన్ వద్దు. మళ్ళీ పిల్లలకు నేను నెల రోజులు ఏమీ సరిగ్గా చేసుకోలేను. నార్మల్ డెలివరీకే కష్టపడతాను అని బలంగా చెప్పింది శ్వేత. కానీ శ్వేతకు తెలియదు రాబోతున్న ప్రమాదం గురించి. ఈ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. కంటిన్యూ టుమారో.